నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలా మంది యాక్టివ్ ఇన్కమ్ తో పాటు ప్యాసివ్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ కూడా కావాలనుకుంటారు. ఎంత సంపాదించినా నౌ-ఏ-డే సరిపోదు ఇన్కమ్ అనేది. ఇంకోటి ఏంటంటే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా వెళ్ళాలి, మంచి రిటర్న్స్ రావాలి, త్వరగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లో రావాలని కూడా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి 2025లో మరి మంచి విజయం సాధించడానికి బిజినెస్ ఐడియాస్ అంటే ఏం చెప్తారు సార్? 2025 అయినా 2024 అయినా ఇంకా ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే మీ దగ్గర కనుక స్కిల్ కనుకుంటే దాన్ని పెట్టుబడిగా పెట్టి మనం మనీ మేక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎవరన్నా పార్ట్ టైం కానీ లేదా ఫుల్ టైంగా కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి బిజినెస్ బిగిన్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ స్వాట్ అనాలిసిస్ అంటారు మన బిజినెస్ టెక్నాలజీలో. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళకున్న ఆపర్చునిటీస్, వాళ్ళకున్న థ్రెడ్స్, వాటన్నిటిని మనం ఒక పేపర్ మీద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన స్ట్రెంత్ ఏందో మనకు అర్థం అవుతుంది అనమాట. సపోజ్ మనం గలగల మాట్లాడుతున్నాను అనుకోండి, అంటే టాకేటివ్ కాబట్టి వాళ్ళకి యాంకరింగ్ టైప్ ఆ టైప్ బాగుంటాయి. అంటే కొంతమంది కవితలు అవి బాగా రాస్తుంటారు, వాళ్ళకి రైటింగ్ లో స్కిల్ ఉంది, రైటింగ్ లో వెళ్ళిపోవడం బెటర్ అనమాట. కంటెంట్ లో కొంతమంది పిక్చర్ సినిమాలు బీభత్సం చూస్తారు, ఎన్ని చూసినా వాళ్ళు సరే వాళ్ళకి కళ్ళు నొప్పి రావు, వాళ్ళు చూడటాన్ని ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేయడం బాగా ఇష్టం అనమాట. మూవీ రివ్యూస్ అనమాట. వారానికి సినిమా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి సినిమాలు చూడండి, బట్ యూట్యూబ్ రివ్యూస్ స్టార్ట్ చేసుకోండి. అట్లా మీకున్న స్ట్రెంగ్త్ ఏంటో, మీకున్న వీక్నెస్ ఏంటో మీకు క్లారిటీ ఉండాలన్నమాట. అలాగే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకున్న పరిధిలో ఎలాంటి థ్రెడ్స్ ఉన్నాయి, మన ఐడియా ఉంటే మన క్లారిటీ ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఆల్రెడీ స్కిల్ కనుక ఉంటేనే ఇప్పుడు మనం చెప్పే ఈ బిజినెస్ ఐడియాస్ ఉపయోగపడతాయి. కొత్తగా బిగిన్ చేద్దామంటే ఇది వర్కౌట్ అవ్వదు. మీకు ఆల్రెడీ ఎంతకంత ఫౌండేషన్ ఉంటేనమాట. లైక్ ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ ఎగ్జాంపుల్ డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేయం, చాలా పెద్ద బిజినెస్ మన డ్రాప్ షిప్పింగ్. మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఏంటంటే మనం ఏదైనా పోస్ట్ కొట్టామనుకోండి, ఆ వెబ్సైట్లో ఏదైనా డిస్కౌంట్లు వస్తుంది అనుకోండి, దాన్ని మన ఈ వెబ్సైట్లో పోస్ట్ కొడతారు. వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్ట్రా అనమాట, 5% ఎక్స్ట్రా. మనకి ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, మన ఆర్డర్ని వాళ్ళు షిఫ్ట్ చేస్తాం, అట్నుంచి మీకు డెలివరీ వస్తుంది అనమాట. అట్లా ఎలాంటి ఇన్వెంటరీ మెయింటైన్ చేయకుండా 2-3 పోర్టల్లో ఉన్న ప్రైస్ డిఫరెన్స్ని మనం ఎన్కాష్ చేసుకోవటాన్ని డ్రాప్ షిప్పింగ్ అనుకోవచ్చు అనమాట. చాలా పెద్ద బిజినెస్ ఇది బేసికల్గా. ఓకే, దీన్ని ఆర్బిట్రేషన్ కూడా అంటారు అనమాట. సో ఇలాంటి బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ అప్లియేటెడ్ ఇన్కమ్, మనం వేరే వాళ్ళకి వచ్చి లీడ్ మనం అవతలకి ఇచ్చామనుకోండి, ఆ లీడ్కి మనకి ఎంత అమౌంట్ ఇస్తుంటారు. ఒక లైక్ హౌసింగ్ లోన్స్ ఎవరైనా కావాలనుకోండి, ఆ లీడ్ కలెక్షన్ చేసేసి మనం బ్యాంకర్లకు ఇచ్చామనుకోండి, ఆ లీడ్ యాక్చువల్ వాళ్ళకి బిజినెస్ కన్వర్ట్ అయింది అనుకోండి, నీకు 0.5-1% ఇలా ఇస్తుంటారు అనమాట. అంటే పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఇలాంటి ఏదైనా కావచ్చు. ఒకళ్ళ రిఫరల్ ఇన్కమ్ ని మనం అప్లియేటెడ్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద సోర్స్ అనమాట. ఇది తర్వాత కంటెంట్ రైటింగ్ లో కనుక మీకు స్ట్రెంత్ ఉందనుకోండి, మీరు వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, సోషల్ మీడియా కానీ కంటెంట్ రాసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా మేనేజర్స్, వేరే వాళ్ళు ప్రొఫెషనల్స్ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటారనమాట. లైక్ అంటే ఫిల్మ్ యాక్టర్స్, సెలబ్రిటీస్, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళకి రైటింగ్ కూడా రాదు సరిగా. వాళ్ళ అకౌంట్స్ ని, సోషల్ మీడియా అకౌంట్స్ ని వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సోషల్ మీడియా మేనేజర్స్ అంటారు వాళ్ళు కావచ్చు. లేదా ఆన్లైన్ కోర్స్ కంటెంట్, మీరు కుక్కరీలో కానీ లేకపోతే ఎందులో ఒక స్కిల్లో మీరు ఎక్స్పర్ట్స్ అనుకోండి, మ్యూజిక్ లో కావచ్చు, డాన్సింగ్ లో కావచ్చు, వాటికి ఆన్లైన్ కోర్సులు కండక్ట్ చేస్తుంటారన్నమాట. రోజు జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు అవతలకి. ఇట్లా ఆన్లైన్లో ఈ మీ కనుక స్కిల్ ఆల్రెడీ కనుకుంటే ఈ డ్రాప్ షిప్పింగ్, అప్లియేటెడ్ ఇన్కమ్, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మేనేజర్స్ అండ్ ఆన్లైన్ కోర్స్ కంటెంట్, వీటన్నిటిలో ఏదో విధంగా మనం చేసుకోవచ్చు. లేదు టెక్నాలజీలో నీకు గ్రిప్ ఉంది అనుకోండి, కోడింగ్ లో కానీ దేంట్లో కానీ, అలాంటి వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్, ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇవాళ ప్రతిదీ యాప్లో రన్ అవుతున్నాయి. అలా అవి గ్రాఫిక్ డిజైన్, ఓకే, గ్రాఫిక్ వర్క్స్ అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్ సర్వీసెస్, వేరే వాళ్ళకి ఏదైనా కావాలంటే వర్క్ చేసి పెట్టడం అనమాట. అలాగే సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. బట్ వీటికి టెక్నాలజీ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తాను అనుకోండి, సపోజ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు పార్ట్ టైం మీద వేరే వాళ్ళకి వర్క్ చేయొచ్చు అనమాట. వాళ్ళ వెబ్సైట్కి సెక్యూరిటీగా ఇట్లా అనమాట. అది మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. సపోజ్ మీరు వెబ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నారు, పార్ట్ టైంలో మీరు వేరే వాళ్ళకి పార్ట్ టైం చేస్తారనమాట. సో అట్లా మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ ఐడియాస్ అనమాట. అండ్ కస్టమ్ ఆర్ట్ స్టోర్ అనమాట. కస్టమైజ్డ్ ప్రొడక్ట్ అమ్ముతారు కొంతమంది, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ కస్టమైజ్ చేసి ఇస్తారు. ఈ కాలేజ్ బొకెట్ సర్వీసెస్ అనమాట. అలాంటివి కానీ, అంటే ఫోటోగ్రఫీ, పర్సనలైజ్డ్ ఫోటోగ్రఫీ తీస్తారనమాట వాళ్ళు. అది అండ్ యూట్యూబ్ ఛానల్స్, ఇంట్లో ఉండి మీకు నచ్చిన స్కిల్ ఏదైతే ఉందో, ఇవాళ రేపట్లో మొక్కల పెంపకం కాడ నుంచి కిచెన్ వరకు, ఎడ్యుకేషన్ ప్రతిదీ మీరు తీసుకోవచ్చు. అండ్ కొన్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మానిటైజేషన్ చేయడం ద్వారా యూట్యూబ్ నుంచి మనకి మనీ వస్తుంది అనమాట. అలా యూట్యూబ్ ఛానల్, అలాగే వీడియో ఎడిటింగ్ సర్వీసెస్,
ఓకే. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. వీటికి కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. అలాగే లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనమాట. అండ్ ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే వైట్ షర్ట్లు తీసుకుంటారు, వాటి మీద కొన్ని లోగోస్ ప్రింట్ చేస్తారనమాట, క్యాచీ వర్డ్స్ అనేవి ప్రింట్ చేసి అమ్మటం. అలాగనే బ్యూటీ పార్లర్ సర్వీస్, హోమ్ సర్వీస్ అనమాట. ఏదైనా ఫంక్షన్లో వాటికి అక్కడికి టీం పంపించి మేనేజ్ చేయడం అలాంటివి. అలాగే ఫ్రీలాన్స్ రైటింగ్, వేరే వాళ్ళ తరఫున న్యూస్ రైటింగ్స్ రాయటం. అలాగే టైలరింగ్, టోటరింగ్ చేయటం. ఓకే. అండ్ రీసెల్లింగ్ అనమాట, హోల్సేల్ దగ్గర తీసుకొని మనం రిటైల్గా అమ్ముతూ ఉంటాం. ఈ టైప్ ప్రొడక్ట్స్ అంటే రీటైలింగ్ సెల్లింగ్ చాలా పాపులర్ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత. లేదంటే బల్క్లో వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీకు రిటైల్గా అమ్ముతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ లోకల్ బిజినెస్ ఐడియాస్, ఫుడ్ ట్రక్. మనకు ఫుడ్ కనుక తయారు చేసే కెపాసిటీ ఉందనుకోండి, ఒక ఆటోని కానీ లేదా ఒక వెహికల్ కానీ ఫుడ్ ట్రక్గా మార్చేసేసి బిజీ ఉన్న ఏరియాలో 4 చోట్ల మనం పెట్టేసుకొని మనం వర్క్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా హోటల్ మేనేజ్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి. అలాగే హోమ్ రిపేర్ సర్వీసెస్ లైక్ ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఈ టైప్ సర్వీసెస్. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవాళ రేపట్లో ఆర్గానిక్ అంటే చాలా పాపులర్ అవుతుంది ఫుడ్ ఇట్లో. వేరే వాటితో పోల్చుకుని డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నారు అనమాట వాటిని. అలాగే కొరియర్ సర్వీసెస్ కావచ్చు. ఓకే. అలాగే రీలొకేషన్ అయ్యే సర్వీసెస్, ఈ టైప్ అనమాట. తక్కువ ఖర్చుతోటి వీటిని బిగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యూనిక్ బిజినెస్ ఐడియాస్, పర్సనల్ బ్రాండింగ్. ఓకే. అలాగే పెట్ సర్వీసెస్. పెట్ ఓనర్స్ ఏంటంటే ఏదైనా అవుట్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ పెట్స్ ఉంచడం కోసం ఒక సేఫ్ కావాలన్నమాట. సో ఇలాంటి చోట మనం వర్క్ చేస్తారన్నమాట ఇది. అండ్ కస్టమైజ్డ్ గిఫ్ట్. ఓకే. అండ్ సెల్ఫ్ పబ్లిషింగ్, అండ్ బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ అనమాట. ఇవి కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయకూడదు. మీరు ఆల్రెడీ ఒక 6 months నుంచి 1 year ఒక చోట వర్క్ చేసేసి ఇన్ అండ్ అవుట్స్ మొత్తం ప్రాపర్గా నేర్చుకొని తర్వాత పార్ట్ టైమ్గా బీన్ చేసి దాన్ని ఫుల్ టైమ్లో స్కేల్ అప్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది యూత్ చేసే తప్పులు ఏంటంటే స్ట్రైట్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి ఓన్గా పెట్టుకుంటారు, కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు, పెట్టుకుంటారు. కానీ అందులో ఉన్న డ్రాబ్యాక్స్ వాటి తెలియదు వాళ్ళకి. మనం ప్లెయిన్ గా కనిపిస్తుంది లైఫ్, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది. ఓకే. సపోజ్ మనం ఫుడ్ సెంటర్ బీన్ చేసాం అనుకోండి, ఆ రోజు ఎవరు రాకపోతే ఫుడ్ అంతా వేస్టేజ్ అయిపోద్ది. మనం అది అసలు ఎక్స్పెక్ట్ చేయం అలాంటి జరిగిద్దని. ఒకవేళ మంచి సెంటర్లో పెట్టినా సడన్ గా వర్షం వచ్చింది, 2 days 3 days వర్షాలు పడ్డాయి అనుకోండి, మొత్తం చాలా లాస్లోకి వెళ్ళిపోతుంటాం. అట్లా చిన్న చాలా ఉంటాయి అన్నమాట ఇబ్బందులు. అలాంటి ఇబ్బందులు మొత్తం నీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే లేదు, బెస్ట్ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఒక 1 or 2 years వర్క్ చేయండి. తర్వాత స్లోగా టీమ్ బిల్డప్ చేసుకొని బయటకు వచ్చేసి పార్ట్ టైం స్టార్ట్ చేయండి, అంటే ఫుల్ టైం స్కేల్ అప్ చేసుకోండి. ఇవాళ రేపట్లో మినిమం 2, ఒకటి ఫుల్ టైం, ఒక పార్ట్ టైం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకళ్ళ ఇన్కమ్తో ఏం మిగలవు మనకి. కాబట్టి మీరు అన్నట్టు డ్యూయల్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనమాట. మనం చెప్పిన జస్ట్ ఐడియాస్ అనమాట. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్ ఉంటే మీ యూ కెన్ స్టార్ట్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్. మీకు ఏ టైప్ స్కిల్ ఉందని దాన్ని పెట్టేసి, అంటే మీకు కావాలంటే లేదు fiverr.com అని ఉంటుంది, fiverr.com, fiverr.com, SEOclerk.com, ఇలాంటి వెబ్సైట్ చాలా ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే మనకి ఐడియాస్ జనరేట్ అవుతాయి ఏ టైప్ మనం చేయొచ్చు అనేది. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.